ఏ విధంగా మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు సార్ ఈ జెండర్ సెన్సిటివిటీ అనేది? ఇదే నా క్వశ్చన్ సార్. అల్లి బ్రహ్మణికి నాకు కూడా చిన్న వయసులోనే పెళ్ళయింది. బ్రహ్మణి నా తర్వాత స్టాన్ఫర్డ్లో చదువుకుని హెరిటేజ్కి వచ్చిన తర్వాత నన్ను బయటికి గంటేసి ఇప్పుడు ఆమె ఎండి అయిపోయింది. ఇప్పుడు నా క్రెడిట్ కార్డ్ బిల్స్ అంతా బ్రహ్మణే కడుతుందమ్మా. నేను రోడ్ల మీద తిరుగుతున్నా, నా బిల్స్ అంతా ఆమె కడుతుంది. సమాజంలో మార్పు రావాలంటే మన ఇంట్లో మార్పు రావాలి. సమాజంలో ఏ మార్పు మన అందరూ ఆశిస్తున్నామో ఆ మార్పు మనలో మొదలవ్వాలని బలంగా నమ్మే వ్యక్తిని నేను. మా ఇంట్లో చూశాను మహిళల్ని ఎట్లా గౌరవిస్తారు. మా తాతగారి దగ్గర నుంచి బాబు గారి వరకు నేను చూశాను. వాళ్ళ దగ్గర నేర్చుకున్న వ్యక్తిని నేను. ఎన్నో దేశాలు తిరిగా, ఎన్నో రాష్ట్రాలు తిరిగా. నేను బలంగా నమ్మేది దాడులు తగ్గాలంటే కేవలం చట్టాలు అమలు చేస్తామే కాదు, మహిళల పట్ల గౌరవం పెంచాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధుల పైన ఉంది. అందుకే నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ మార్చాం. అంటే ఆ ఫోటోలు మార్చాం. ఇంటి పనులు చేసే ఫోటోలు 50% మగవాళ్ళు 50% ఆడవాళ్ళని మార్చాను. అంతేకాకుండా కేజీ నుంచి పీజీ వరకు జెండర్ సెన్సిటివిటీ క్లాసెస్ ఏర్పాటు చేయాలి. తెలుగు వాడక భాషలో కొన్ని పదాలు ఉంటాయి. గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా, అమ్మాయిలాగా ఏడవద్దు. ఇది ఎప్పుడిన్నా నాకు బాధ కలుగుతుంది. అది పోవాలి. ఆ వాడక భాష మనం మార్చుకోవాలి. నేను ఇప్పుడు కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పటి దగ్గర నుంచి నేను దీని గురించి మాట్లాడేవాడిని. ప్రజాప్రతినిధులు కూడా మహిళల్ని గౌరవించాలి. ఏనాడు ఇలాంటి పదాలు వాడకూడదు. అప్పుడే సమాజంలో మార్పు వస్తుందని నేను నమ్ముతున్నా. తల్లి, తొలి అడుగు మొదటి సంవత్సరంలో వేసాం. రాబోయే 4 సంవత్సరాలు మీరు చూస్తారు పీజీ వరకు జెండర్ సెన్సిటివిటీ క్లాసులు ఏర్పాటు చేస్తాం. అంతేకాదు మొన్న ఉచిత బస్ ప్రయాణం కార్యక్రమం ప్రారంభించినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా నేను కోరాను, ఏ సినిమాలో టీవీ షోలో ఈ పదాలు వాడితే అది ఆంధ్ర రాష్ట్రంలో రిలీజ్ చేయకూడదు సార్, ఒక కొత్తమైన మంచి చట్టం తీసుకొద్దామని కోరాను. అది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పరిశీలనలో ఉందని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సార్. అన్ని ప్రశ్నలు అటే అయిపోతున్నాయి. ఇటు మమ్మల్ని కూడా అడుగు